నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు 2026 ఏప్రిల్ 9వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం 3, 4 పాదాల మీద మరియు పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాల మీద సంచారం చేస్తున్నాడు. మూలా నక్షత్రాధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో, సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పుకుందాము. ఇది షార్ట్ వీడియో. ముందుగా మేషరాశి. వృత్తిలో పురోగతి ఉంటుంది, కానీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. వృషభ రాశి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది మరియు అనుకోని ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, పనుల్లో జాప్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కర్కాటక రాశి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి, శత్రువులపై విజయం సాధిస్తారు. సింహరాశి. సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు, వ్యాపారంలో లాభాలుంటాయి. కన్యారాశి. గృహ సంబంధిత పనులు పూర్తవుతాయి, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. తులారాశి. తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది, చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మాట తీరు వల్ల సమస్యలు రావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ధనుసు రాశి. చంద్రుడు స్వరాశిలో ఉండటం వల్ల ఉత్సాహంగా ఉంటారు, కానీ నిర్ణయాలలో తడబాటు చేయకండి. మకర రాశి. విదేశీ ప్రయాణాలకి అనుకూలం, కానీ అనవసర ఖర్చులైతే పెరుగుతాయి. కుంభరాశి. ఆశించిన ఆదాయం లభిస్తుంది మరియు మిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి. మీనరాశి. ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశం ఉంది, అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ఇక మూల మరియు పూర్వాషాఢ నక్షత్రాలలో చంద్ర సంచారం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే గుండె, ఊపిరితిత్తులు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ఆందోళన మరియు అధిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. శివారాధన పరిహారంగా ప్రతి సోమవారం శివలింగానికి పాలు మరియు బిల్వపత్రాలతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. ఇక ఓం నమః శివాయ లేదా చంద్రమంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ద్వాదశ రాశుల వారికి చెప్పటం జరుగుతుంది. పేదవారికి పాలు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలు కూడా దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం ఆరోగ్య సమస్యల తీవ్రతలు తగ్గటానికి కూడా చాలా శ్రేష్టం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.